శుభోదయం. ఉమా సహిత వారం సోమవారం. అర్ధనారీశ్వరుడైన ఆ దేవదేవుడు, ఆ ఆది యోగి, ఆది దైవం పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివా, శంకర, ఓం నమః శివాయ అని పంచాక్షరి జపిస్తూ ఒక రాగి చెంబు నిండా గంగాజలాన్ని తీసుకుని శివలింగంపై మనసా వాచా కర్మణి నమః శివాయ నమః శివాయ అంటూ పోస్తే, ఆ గంగాజలాన్ని పోస్తే ఉప్పొంగిపోతాడు ఆ పరమశివుడు, భోళా శంకరుడు. ఎంతటి ఆత్మతృప్తి చూడండి. సామాన్యంగా దేవదేవులను, దేవతా విగ్రహాలను, దేవతల విగ్రహాలను, దేవీ దేవతా విగ్రహాలను బాగా దివ్యాలంకరణ ఆభరణాలతో శోభించేటట్లుగా నానా పుష్పభరితంగా, పుష్పహార సమేతంగా అతని దేవుళ్ళని పూజిస్తే వాళ్ళు ప్రీతిపాత్రులు అవుతారంటారు. రకరకాల నైవేద్యాలు సమర్పిస్తే దేవతలు సంతోషించి దీవిస్తారంటారు. కానీ మన శంకరుడు ఆది దేవుడు, ఆయన దేవతలకే దైవం. చూడండి, కేవలం గంగాజలం నెత్తిన పోస్తే పరవశించిపోయి దయతో కరుణిస్తాడు. శివా, శంకర, శుభంకర అని కొలిచితే అన్ని శుభములు తక్షణమే ప్రసాదించేటువంటి కరుణా సముద్రుడు ఆ పరమశివుడు. కాబట్టి తల్లిదండ్రులకు, ముఖ్యంగా పెద్దలకు నేను చెప్పేది ఏమంటే, పసిపిల్లలకు చిన్నతనము నుండి, ముఖ్యంగా వీరశైవులైన వారు లేచిన వెంటనే పిల్లల చేత కాళ్ళు ముఖము కడిగించి, స్నానంతో అవసరం లేదు, కాళ్ళు ముఖము కడుక్కొని ఆ విభూతి ధారణ చేసుకొని వాళ్ళతో చేయించి శివుని ముందు నిలబడి ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి జపాన్ని చేయిస్తే పిల్లలకు సకల విద్యలు, చక్కని తెలివితేటలు, మంచి బుద్ధులు వస్తాయి. మొక్కై వంగనిది మానై వంగదు కదా. కాబట్టి పసిపిల్లల హృదయాలలో ఆ శివ పంచాక్షరి బీజాన్ని ఇప్పుడే నాటండి. వాళ్ళలో శివభక్తి, దైవభక్తిని పెంపొందించండి. ఆదివారం వచ్చినా, సెలవు ఉదయం వచ్చినా ఒక దేవాలయానికి తీసుకెళ్ళి దేవతలను గురించి వివరించండి. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో దేవుణ్ణి పూజించలేమా అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. దేవాలయంలోకి ఎంతోమంది పుణ్యపురుషులు, దివ్యపురుషులు, పీఠాధిపతులు, ఋషులు, మహర్షులు వచ్చింటారు. వాళ్ళ పాద ధూళి అక్కడ సోకి ఉంటుంది. అలాంటి చోట మనము కూడా 2 అడుగులు వేస్తే వాళ్ళలో దివ్యత్వం అంతా రాకున్నా కొంతైనా మనకు లభిస్తుంది కదా. అలాగే
ఆ దేవాలయ గోపురాలపైన ఉన్నటువంటి విశేషాల గురించి, దేవాలయం గురించి, గర్భాలయం గురించి పిల్లలకు చెప్పండి. ఏదో ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయడం, ఆ టీవీ ముందు కూర్చుంటూ గంటలు గంటలు గడపడం, ఈ మధ్య టీవీలు కూడా పక్కన పెట్టి మొబైల్ ఫోన్లు చేతిలో పట్టుకొని పిల్లలు ఏం చేస్తున్నారు, భార్య ఏం చేస్తూ ఉంది, ఇంట్లో ఏం జరుగుతూ ఉంది అనే విషయాలు గమనించకుండా పోతే అది కుటుంబం ఎలా అవుతుందండి? కుటుంబం అంటే ఏమి? అందరూ కలిసి సహజీవనం చేయాలి కదా. ఒకరికొకరు బాధ్యతలు పంచుకుంటూ తలా ఒక చేయి వేస్తూ కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి కదా. చేతిలో మొబైల్ పట్టుకొని ఒక మూలలో కూర్చొని ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా తయారైపోతూ ఉన్నది. ఇది చాలా చాలా శోచనీయం. కాబట్టి పిల్లల చేత చక్కని అలవాట్లు పెంపొందించండి. దాంట్లో దైవభక్తి చాలా ముఖ్యమైనది. ఆ తరువాత నీతి శతకం, పిల్లలకు మంచి మంచి పద్యాలు, నీతి పద్యాలు, వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం చదివించండి, కంఠస్థం చేయించండి. నాలుక బాగా తిరగాలంటే బాగా పద్యాలు శ్లోకాలు చదవాలి. స్వచ్ఛంగా తెలుగు ఎలాంటి భాష అండి? దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. తూర్పు తీరంలో ఉన్నటువంటి ఇటలీ భాష ఏదైనా అంత గొప్ప భాష ఉంది అంటే, ఇటలీ భాషతో సమానమైనది ఏదైనా ఉందా అంటే అది తెలుగు భాష. ఎందుకంటే తెలుగు భాషలో ఉన్నట్లే వర్ణమాల ఇటలీ భాషలో కూడా ఉంది. ఈ అచ్చులు, హల్లులు, జిత్వాక్షరములు, సంయుక్తాక్షరములు ఇవన్నీ కూడా పోలికలున్నాయి మన భాషకు ఇటలీ భాషకు. అందుకే తెలుగు భాష గొప్పతనం విశ్వవ్యాప్తమయ్యింది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేరు పొందింది. కాబట్టి ప్రతి తల్లి తమ పిల్లలకు మొదటి గురువు. క్రమశిక్షణ నేర్పడానికి తండ్రి కొంచెం కటువుగా ఉంటాడు, ఉండాలి. ప్రేమ అనేది చాటుగా చూపాలి, ప్రత్యక్షంగా చూపితే పిల్లలు తండ్రి మాట కూడా వినకుండా పోతారు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లల మీద పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. పిల్లల ముందు మీరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, దుర్భాషలు ఆడుకోవడం వల్ల అవన్నీ ఆ పిల్లలు వంట పట్టించుకుంటారు. ఒకసారి ఎల్కేజీలో ఒక పిల్ల చాలా చెడ్డ మాటలు మాట్లాడుతుంది పక్కన కూర్చున్న అమ్మాయితో. అది దూరంగా టీచర్ విని దగ్గరికి వచ్చి, ఏంటమ్మాయి ఈ మాటలు నీవు ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు, ఇలాంటి మాటలు మాట్లాడొచ్చునా అంటే, అదేం టీచర్ మా ఇంట్లో రోజు మా మమ్మీ డాడీ ఈ మాటలే మాట్లాడతారు అని చెప్తూ ఉందంటే, చూడండి ఆ పిల్లల మనస్సు, లేత మనస్సు ఎలాంటి దుష్ప్రభావానికి లోనై తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న చెడ్డ మాటలు ఎక్కడ ఉపయోగించాలో తెలియక క్లాసులో తోటి పిల్లల దగ్గర ఉపయోగించింది అంటే ఎంత దుష్పరిణామమో గమనించండి. చిన్నపిల్లల్లో అబ్జర్వేషన్ పవర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా పిల్లలను పెంచండి, దేశ పౌరులుగా తీర్చిదిద్దండి. చిన్నతనంలోనే మంచి మంచి కథలు, శివాజీ లాంటి గొప్ప మహావీరుని యొక్క కథలు, భగత్ సింగ్ లాంటి, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి, సుభాష్ చంద్రబోస్ లాంటి, అల్లూరి సీతారామరాజు లాంటి వారి కథలు చెప్పండి.
చక్కని పౌరులుగా తీర్చిదిద్దుకోండి. శుభం భూయాత్.